ఉన్న గద్దరన్నకు మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత 70 వచ్చే వరకు విప్లవోద్యమాలలో నవవంతు భాగస్వామ్యంగా ఆనాడు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా అన్ని మనదిరా ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటలు రాసి వస్తున్నాను. తెలంగాణ ఉద్యమంకి వచ్చేసరికి 69లోనే తెలంగాణ గురించి పాటలు రాయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే ఆ రోజుల్లో వాటిని నేను రికార్డ్ చేయడం అనేది రాసి పెట్టడం కొన్ని జరగలేదు. అయినా అప్పటి నుంచి మళ్లీ 10 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉరితొక్కడి సత్యవంతు రాజిగవరి రాజిగా ఎత్తుమల్ల నాన్న జెండ రాజిగవరి రాజిగా ఉరితొక్కడి సత్యవంతు రాజిగవరి రాజిగా ఎత్తుమల్ల నాన్న జెండ రాజిగవరి రాజిగా ఉరితొక్కడి సత్యవంతు రాజిగవరి రాజిగా ఎత్తుమల్ల నాన్న జెండ రాజిగవరి రాజిగా మన తెలంగాణ రాగమాయ రాజిగవరి రాజిగా ఉరితొక్కడి సత్యవంతు రాజిగవరి రాజిగా ఎత్తల తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా ఉరితొక్కడి సత్యవంతు రాజిగవరి రాజిగా ఎత్తల తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా పాటల్ని ఈ సీడీలో పొందుపరచడం జరిగింది. ఇట్లా 100 పాటలు రాశాను. ప్రధానంగా నా ఉద్దేశం ఉంటే గద్దరన్న చెప్పినట్టు ఈనాడు కవుల మీద కళాకారుల మీద ఒక మహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది. అది ఆనాడు ఎప్పుడూ ప్రజలు ఎక్కడ వాళ్ళ హక్కుల కోసం ఆనాడు భూమి కోసం కానీ ఈనాటి నుంచి నైజాం కాలం నుంచి తెలంగాణ ఎప్పుడు తిప్పలవలసిన వస్తుంది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు రాజులు మారినా రాజకీయాలు మారినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదని చెప్పి నేను నమ్ముదే వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి తెలంగాణ బతుకులు మారేంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం నా కళాన్ని నా గళాన్ని ఆపనని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చాలా పాటలు రాస్తున్నాను. ఇంతవరకు ఒక బుర్రకథ కూడా రాయడం జరిగింది తెలంగాణ మీద.
పాటలు ఈనాడు తెలంగాణ ఉద్యమానికి ఆనాడు ఊరుమణిగా రాసి ఆ ఉద్యమానికి ఒక ఊపిరి వేసి ఈనాడు రాజన్న రాజుగో లాంటి పాటలు నుంచి వందల పాటలు రాయడం జరిగింది. మరిన్ని పాటలు రాసి నా వంతు బాధ్యతగా ఒక కళాకారుడిగా ఒక రచయితగా ప్రజలకు నా వాయిస్ను అందియాలనేది నా ఉద్దేశం. ఇందుకు ఎలాంటి సంకోచం లేకుండా నా వంతు కర్తవ్యాన్ని నేను నెరవేర్చడానికి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన తమ్ముళ్ళకందరికీ, ముఖ్యంగా ఈ ప్రజాకళ మండలి తమ్ముళ్లకు పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ సీడీ ఆవిష్కరణ కోసం ఒక సభ పెట్టాలి అంటే నా దగ్గర స్తోమత లేదు, ఒకటి నా దగ్గర హంగులు లేవు, ఎట్లా చేయాలో నిర్మాణం ఎట్లా చేయాలో తెలియదు. రిక్వెస్ట్ చేసుకున్నా, అయ్యా నాది కూడా సీడీ ఉంది అంటే అన్న దాని గురించి చేద్దామన్నారు, చేశారు. అందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను.